ఏపీఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్ బస్సులకు మాత్రం ఈ పథకం వర్తించదు. అలాగే తిరుమల, తిరుపతి ఘాట్ రూట్లో తిరిగే సప్తగిరి, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అలాగే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులకు ఈ పథకాన్ని మినహాయింపు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. 2024 ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామంటూ కూడా సరే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి కూడా సరే మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా సరే అయితే ప్రభుత్వం చేసిన పరిస్థితి అయితే ఎలాంటి బస్సులు ఎక్కాలి అనే సందేహం కూడా మహిళలందరిలోనే ఉంది. ప్రస్తుతం మనం ఉండేది ఎక్స్ప్రెస్ అనమాట. అంటే జిల్లా పరిధుల్లో దాటి వెళ్ళాలంటే ఈ యొక్క మహిళలందరూ కూడా సరే ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ఉచితంగా అయితే ప్రయాణం చేయొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉండేది తిరుపతి కాబట్టి తిరుపతి టు ఏదైతే కడప, తిరుపతి టు నెల్లూరు, ఇట్లా ఏదైతే తిరుపతి టు ఒంగోలు ఇట్లా వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఆ బస్సుల్లో ఈ యొక్క బస్సు వెళ్ళొచ్చు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఉండే బస్సు కూడా కదిరి, అనంతపురం వయా మదనపల్లి అనమాట. అంటే జిల్లాల పరిధి దాటుకోవడం కూడా సరే వాడుకోవడానికి ఈ యొక్క బస్సు అయితే ఎక్స్ప్రెస్లో కూడా సరే మహిళలందరూ కూడా సరే ఉచితంగా వెళ్ళొచ్చు అనమాట. రెండో బస్సు పల్లె వెలుగు బస్సు అనమాట. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సుల కాన్సెప్ట్లో 100% పైగా కూడా సరే ఈ యొక్క పల్లె వెలుగు బస్సులను కూడా సరే అందుబాటులో తీసుకొచ్చింది. అంటే పక్క ఊరికి కావచ్చు, జిల్లా పరిధిలో కావచ్చు, జిల్లా దాటినప్పుడు కూడా సరే మహిళలందరూ కూడా సరే ఎక్కువ శాతం ఈ యొక్క పల్లె వెలుగు బస్సులే వాడుకునే దానికి కూడా సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ దృష్టితోనే పల్లెగు బస్సులను కూడా సరే అధిక శాతంలో తీసుకోవచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతి నుంచి అట్లా కాణిపాకం, కాళహస్త్రి, అదేవిధంగా చిత్తూరు, మదనపల్లి, పలంనేరు, కుప్పం ఇలాంటివిగా పల్లె వెలుగు బస్సులు అయితే అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పల్లె వెలుగు బస్సు దాదాపు 100% బస్సులను కూడా సరే ఏదైతే ఉచిత బస్సులు ఉన్నాయో దీంట్లో 70% బస్సులు పల్లె వెలుగు బస్సులను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. మహిళలందరూ కూడా సరే ఈ యొక్క పల్లె వెలుగు బస్సులో కూడా సరే ఉచితంగా అయితే ప్రయాణించవచ్చు. ఇంకా మూడవది మెట్రో ఎక్స్ప్రెస్. అయితే మెట్రో ఎక్స్ప్రెస్ సాధారణంగా అయితే సిటీ పరిధిలో తిరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం మనకి తిరుపతికి చూసుకున్నట్టయితే తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుంది అనమాట. అంటే దాదాపు తిరుపతికి సంబంధించి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ యొక్క మెట్రో ఎక్స్ప్రెస్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎక్స్ప్రెస్ మామూలుగా మనం వైజాగ్, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సరే లోకల్ పరిధి, అంటే లోకల్లో రూరల్ ప్రాంతాలకు వెళ్ళడానికి మహిళలకి అతి సులువుగా కూడా సరే ఉంటుంది. మనం లోపల కూడా చూసుకున్నట్టయితే ఆ యొక్క హ్యాండింగ్ పెట్టుకోవడానికి ఎక్కువ శాతం మంది కూడా సరే ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తారు. కాబట్టి హ్యాండింగ్ పట్టుకొని నిలబడడానికి కూడా సరే ఈ యొక్క మెట్రో బస్సులో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా, అంటే అన్ని బస్సుల్లో కూడా సరే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఉచిత బస్సు నేపథ్యంలో కూడా సరే ఎక్కువ శాతం ఈ మెట్రో బస్సు, పల్లె వెలుగు బస్సుల శాతంలో ఎక్కువ తిరుగుతారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే డ్రైవర్లకి, కండక్టర్లు కూడా సరే శిక్షణ ఇచ్చారు. ఏ విధంగా బస్ స్టాపుల్లో నిలబడినప్పుడు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, అంటే ఎక్కువ శాతం కూడా సరే స్టాపింగ్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా మెలగాలంటూ కూడా సరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మెట్రో ఎక్స్ప్రెస్ మాత్రము తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి మాత్రం వెళ్తుంది, తిరుపతిలో మాత్రము. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రము ఏదైతే టౌన్కి సంబంధించి వైజాగ్, గుంటూరు, విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం అక్కడ సిటీ పరిధి నుంచి రూరల్ పరిధిలో ఎక్కడానికి కోసం అతి సులువుగా మహిళల కోసం ఈ యొక్క బస్సు అయితే ఉపయోగపడుతుంది. అయితే నాలుగోది మనం చూస్తున్నాం అయితే లోకల్, అంటే తిరుపతి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళడానికి, లోకల్కి వెళ్ళడానికి అంటే సిటీ బస్సు లాగా యూజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఈ సిటీ బస్సు కూడా సరే ఇటు తిరుచానూరు, అలివేరు మంగళపురం కావచ్చు, మంగళము, అదేవిధంగా చంద్రగిరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా సరే ఈ యొక్క సిటీ బస్సుని ఎక్కి మహిళలు కూడా వాడుకోవచ్చు. ఈ బస్సులో కూడా సరే మహిళలందరూ కూడా సరే ఉచితంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క బస్సులో మహిళలందరూ కూడా సరే లోకల్ టెంపుల్స్తో పాటు లోకల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ యొక్క మహిళలు ఈ యొక్క లోకల్ బస్సులో ఎక్కచ్చు. ఇంకొకటి ఐదోది ఆల్ట్రా పల్లె వెలుగు. అయితే ఈ యొక్క పల్లె వెలుగు మనం చూసుకున్నట్టయితే రాజంపేట టు తిరుపతి, అంటే వయా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, రేణుగుంట ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఈ యొక్క బస్సులు తిరిగే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ బస్సులు మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా అంటే పల్లె వెలుగు తర్వాత ఆల్ట్రా పల్లె వెలుగు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క ఉచిత బస్సుల్లో దాదాపు 70% కూడా సరే పల్లె వెలుగు ఉంటుంది. అయితే పల్లె వెలుగుకి, ఆల్ట్రా పల్లె వెలుగుకి అయితే సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే దానికి దీనికి టికెట్ ఒక 5 రూపాయల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. అయితే పల్లె వెలుగు మనం చూసుకున్నట్టే జిల్లా పరిధిలో వెళ్ళడానికి కూడా సరే ఈ యొక్క పల్లె వెలుగు అయితే బాగా ఉపయోగపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పల్లె వెలుగుకి అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగుకి వ్యత్యాసం అయితే మాత్రం ఈ
లోపల ప్రాంతాల్లో ఏదైతే ఒక ఊరి నుంచి మరో ఊరికైతే పల్లె వెలుగులో వెళ్ళొచ్చు, అల్ట్రా పెలుగు మారు మాత్రం జిల్లాల పరిధి దాటుకొని కూడా వెళ్ళేదానికి అది సులువుగా ఉన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉచిత 5 బస్సులకి సంబంధించి కూడా సరే మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు అయితే లేదు అన్నమాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలకి వెళ్ళే వాళ్ళకి, అదేవిధంగా అరకు, అదేవిధంగా శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో మాత్రం ఉచిత బస్సులు అయితే ఇవ్వలేదు. కేవలం ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, లోకల్కి సంబంధించి ఈ యొక్క 5 బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా చూడవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా ఓటర్ కార్డు ఇవన్నీ ఇలాంటివి దేంట్లో ఒకటి చూపించి ఫ్రీ టికెట్ తీసుకొని మహిళలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడి వరకైతే మన బార్డర్ అయితే ఉంటుందో రాష్ట్ర బార్డర్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మొత్తం కూడా సరే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ఏదైతే ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకువస్తుంది ఏపీ సర్కార్. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.